నిన్న నైట్ చెన్నై లవ్ స్టోరీ మూవీకి వెళ్ళాను. సో యాక్చువల్లీ చెన్నై లవ్ స్టోరీ మూవీకి నేను కంప్లీట్లీ ఒక హోప్లెస్తో వెళ్ళాను. సో ఫస్ట్ మూవీ బాగుంది బాగాలేదు అని చెప్పకన్నా ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. సో యాక్చువల్లీ ఈ మూవీలో స్టోరీ ఎక్కువ చెప్పలేము, ఎందుకంటే స్టోరీ చెప్పేస్తే స్పాయిలర్ ఇచ్చినట్టు అయిపోతుంది. సో ఈ మూవీలో ఏంటి అంటే గౌరీప్రియకి ఒక బ్యాడ్ లవ్ బ్రేకప్ అవుతుంది. సో తను ఇంకా చెన్నై వచ్చేస్తుంది బ్యాక్ వాళ్ళ విలేజ్ నుంచి. సో అదే చెన్నైకి స్టీఫెన్ శంకర్ అనే ఒక పర్సన్ హీరో కిరణ్ అబ్బవరం లైక్ హైదరాబాద్లో ఛాన్సెస్ దొరకకపోవడం వల్ల చెన్నైకి మూవ్ అయిపోయి చెన్నైలో మూవీస్ డైరెక్టర్గా అవుదామని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు. అలా గౌరీప్రియ వాళ్ళకి పరిచయం అయ్యి అక్కడ వాళ్ళతోన లైక్ ఇంట్రడ్యూస్ అయ్యి వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. సో ఎలా స్టీఫెన్ శంకర్ అనేవాడు గౌరీప్రియ అనే నివి క్యారెక్టర్ని ఎలా ఇంపాక్ట్ చేశాడు, తన లైఫ్ని ఎలా చేంజ్ చేశాడా లేకపోతే స్పాయిల్ చేశాడా, ఎలా అయ్యింది అనేది కంప్లీట్లీ స్టోరీ. సో యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ మూవీలో అసలు గౌరీప్రియ యాక్టింగ్ చేసింది అసలుకి చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్. అసలు అంటే మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట మీకు అనిపించవచ్చు ఏంటి గౌరీప్రియ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందేమో అనుకోవచ్చు, కానీ తను ఒక ట్రూ లవ్ బ్రేక్ అయినప్పుడు కానీ లేకపోతే ఒక ట్రూ లవ్లో ఉన్నప్పుడు కానీ తన ఎమోషన్స్ ఎలా ఉంటాయో కంప్లీట్లీ తను అలా చూపించేసింది. అసలు లిటరలీ మ్యాడ్, చాలా బాగా యాక్ట్ చేసింది. లిటరలీ చెప్తున్నా కదా, లైక్ గౌరీప్రియని అప్రిషియేట్ చేయొచ్చు. లైక్ తను లిటరలీ తను చాలా అప్రిషియేట్ చేయొచ్చు. మూవీ చాలా యాక్టింగ్ బాగా చేసింది తను. అండ్ మోర్ కిరణ్ అబ్బవరం కూడా కంపారిటివ్లీ పాత మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఐ ప్రిఫర్లీ ఈ మూవీస్లో యాక్టింగ్ బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ సీన్ ఇక్కడ కొన్ని సీన్స్ అనమాట ఇందులో, ఆ సీన్ తగ్గట్టుగా కొంచెం బాగానే యాక్ట్ చేశాడు కిరణ్ అబ్బవరం. సో అండ్ మోర్ గౌరీప్రియ యాక్టింగ్ అంటే ఒక దగ్గర ఒక లైక్ గ్రేవ్యార్డ్లో ఉంటుంది యాక్టింగ్. అసలు అయితే అది క్రేజీ యాక్టింగ్, అసలు చాలా బాగా చేసింది, అసలు చింపేసింది. ఎందుకంటే బికాస్ నాకు గౌరీప్రియ నేను చూసింది చాలా తక్కువ సినిమాలో. సో అలాంటిది తను ఈ మూవీలో ఒక ఫుల్ లెంత్ స్టోరీ చేయడము అండ్ మోర్ యాక్టింగ్ సూపర్ చేయడం అసలు క్రేజీ. అది కూడా తను మన తెలుగు అమ్మాయి. సో ఈ మూవీ ఇప్పుడు చూడొద్దా అని నన్ను అడిగితే మాత్రం ఇది కంప్లీట్లీ ఒక లవ్ స్టోరీ. సో కొంతమందికి లవ్ స్టోరీస్ నచ్చకపోయి ఉండొచ్చు. సో లవ్ స్టోరీ నచ్చని వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఇది ఖచ్చితంగా మూవీ నచ్చదు, ఏదో క్రింజ్ అనేది ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. బట్ లవ్ స్టోరీస్ కూడా చూస్తాము మేము అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మూవీ చాలా నచ్చుతుంది. అండ్ మోర్ కొంతమంది లవ్ స్టోరీస్లో బాగా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారు, వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఏడుస్తారేమో నాకు తెలియదు, బట్ నేనైతే ఏం ఏడవలేదు. సో ఏడుస్తారేమో. బట్ ఓవరాల్గా అయితే మాత్రం మూవీ చాలా బాగుంది. సో ఐ కెన్ గివ్ యూ లైక్ 3.5 out of 5. ఎందుకంటే నేను లవ్ స్టోరీస్ అంతగా చూడను, బట్ అలాంటిది నాకు మూవీ బాగా నచ్చింది. సో 3.5 out of 5. సో డెఫినెట్లీ వర్త్ ఆఫ్ వాచింగ్, మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సో దట్స్ ఆల్, బాయ్.